హలో అండి, ఇది వచ్చేసి గోవాలో విశాల్ మెగా మార్ట్ అనమాట. ఇది వచ్చేసి బయట పార్కింగ్ ఏరియా. అండ్ నా డ్రెస్సులు తీసుకుందామని వచ్చాం, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం సెట్ అవుతాయి, ఏం తీసుకుంటాం అనేది ఫైనల్గా తెలుస్తుంది మీకు. అండ్ నేను డ్రెస్సులు అయితే అన్నీ చూసి ట్రైల్ అయితే వేసేస్తున్నానండి. మా హస్బెండ్ చెప్తున్నారు, అది అలా ఉంది, ఇది ఇలా ఉంది, నీకు ఇది సెట్ అవ్వదు, నీకు అది సెట్ అవ్వదు అనేసి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. అండ్ ఫైనల్గా అయితే నాకైతే ఏం తీసుకోలేదు. అండ్ పాపకైతే చూస్తున్నాను, ఫ్రాక్లు అయితే చాలా మంచిగా ఉన్నాయండి. అండ్ పాప ఇది కావాలి అది కావాలనేసి అన్నీ తీసుకొని తెగ పరుగులెడుతుంది. అండ్ ఫైనల్గా ఇటు సైడ్ వచ్చేసి అంత చిన్నపిల్లలది అనమాట. ఇదైతే అన్ని గుట్టలాగా వేసేసారండి. దాంట్లో ఎలా వెతకాలి, అట్లాగి ఇట్లాగి అన్నీ గజిబిజి చేసేసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ప్యాంట్ అయితే నచ్చింది, ఆ ప్యాంట్ తీసేసుకొని అండ్ ఫైనల్గా అయితే ఇంకో మా పాప బట్టలు అయితే తీసేసుకున్నామండి. ఇదండి మా షాపింగ్. ఫుల్ కామెడీగా ఉంది కదా, ఏదో చేయాలనుకొని ఏదో చేసేసి వచ్చేసాం. ఫైనల్గా అయితే ఇవి పాపకి తీసుకున్నవి. ఇది వచ్చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. నాకు మా పాపకి ఈవినింగ్ బయట తిరగాలని ఇష్టం అండి. మా హస్బెండ్ డే అంతా డ్యూటీ చేసి వచ్చి ఇంటి దగ్గర ఉండాలని తనంటారు. మాకు ఎక్కడే డిష్యూమ్ అవుతుంది. బయట ఎయిర్పోర్ట్ దగ్గర డబోలిం ఏరియా అనమాట. ఇక్కడి నుంచి మేము ఉండేది వాస్కో అనమాట. మేము ఉండే ఏరియా వాస్కోలో ఉంటాం మేము. అండ్ ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ అండి, బయట వ్యూ అనమాట. ఈ ఎయిర్పోర్ట్ చాలా మంచిగా ఉండిద్దండి. ఎన్నిసార్లు వీడియో తీసినా తీయాలనిపిస్తుందండి, అంత అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. చూసారా, గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేసి బోర్డు కనపడుతుంది కదా. థ్యాంక్ యూ.